నరసరావుపేట స్థానిక ఎన్బీటీ ఎన్వీసీ డిగ్రీ కళాశాలలో చంద్ర ప్రమీల నల్లపాటి కళాపరిషత్ అధ్యక్షుడు నల్లపాటి రాముకి పలువురు కళాభిమానులు పుర ప్రముఖులు అభినందన సభ ఏర్పాటు చేశారు. నల్లపాటి రాము వారి తల్లిదండ్రుల పేరు మీద చంద్ర ప్రమీల నల్లపాటి కళాపరిషత్ ఏర్పాటు చేసి మొదటిసారిగా రాష్ట్ర స్థాయి నాటిక పోటీలను ఈ నెల 24, 25, 26 తేదీలలో విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో పలువురు అభినందించారు. నాటిక రంగ అభివృద్ధికి, వృద్ధ కళాకారుల అభ్యున్నతికి తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. పలువురు వక్తలు నల్లపాటి రాముని సాలువాతో సత్కరించి వారి సేవలను కొనియాడారు. ఈ అభినందన సభా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సోదరులు అంజిరెడ్డి గారు మరియు రంగస్థలి గౌరవ అధ్యక్షులైనటువంటి కిలారు వెంకట్రావు గారు, బాలోత్సవం ప్రధాన కార్యదర్శి కట్టా కోటేశ్వరరావు గారు, బాలోత్సవం అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి సోదరుడు షరీఫ్ గారు, అలాగనే బత్తుల మురళి గారు, చేగు వెంకటేశ్వరరావు గారు, సుమిత్ర గారు, రామారావు గారు, అలాగనే ఆరోగ్యం చౌదరి గారు, అలాగనే రంగస్థలి నుంచి మాకు ఎంతో సహాయ సహకారాలు అందించినటువంటి నల్లపాటి బోసు గారికి, అలాగనే బాజీ గారికి, అలాగనే ఈ కార్యక్రమాన్ని అనుకున్నప్పుడు ఈ కార్యక్రమం అసలు కళా పరిషత్ నిర్వహించడం కానీ దాంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి అనుభవం కూడా నాకు లేదు. ఒక డెసిషన్ తీసుకున్నాము, అది ఎవరిని అడిగి తీసుకుంది కానీ నా సొంతగా నేను తీసుకున్నటువంటి నిర్ణయం, మా కుటుంబ సభ్యులకు కూడా ఎవరికి చెప్పకుండా తీసుకున్నటువంటి నిర్ణయం తీసుకుని మా సోదరుడు అభినయ శ్రీనివాస్ అని ఆయన ఉన్నారు, ఆయనతో షేర్ చేసుకుని ఇట్లా నేను కళా పరిషత్ పెట్టదలుచుకున్నాను అమ్మా నాన్న పేరు మీద, నువ్వే నాటకాలని సెలెక్ట్ చేయమని చెప్పడం జరిగింది. ఎందుకంటే అతను గత 30-40 సంవత్సరాల నుంచి అభినయ కళా పరిషత్ తరపున అతను రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా కళా పరిషత్తులు నిర్వహించినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అతన్ని సెలెక్ట్ చేయమని అడగటం, అతను వెంటనే ఈ 6 నాటికలను కూడా అతనే సెలెక్ట్ చేయడం జరిగింది. తర్వాత అదే టైంలో మళ్ళీ మన వెంకట్రావు గారికి వీళ్ళకి కూడా చెప్పటం, రంగస్థలి వాళ్ళకి ఇలాంటి కార్యక్రమం చేయదలుచుకున్నాను, మీ సహాయ సహకారాలు కావాలని అడగటం, వాళ్ళు కూడా 10 రోజుల ముందు నుంచే ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయం అవ్వటానికి వాళ్ళ సహాయ సహకారాలు మరవలేనివి. నేను అంతకుముందు కూడా మన రాఖీ మీడియాలో, రాఖీ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్లో కూడా ఇక్కడే షార్ట్ ఫిల్మ్స్ తీయాలనేటువంటి నిర్ణయంతో కొంత ప్రయత్నం కూడా తీయటం కూడా జరిగింది. లోకల్గా ఉన్నటువంటి రచయితలు, లేకపోతే దర్శకత్వం అనుభవం ఉన్నవాళ్ళు, అలాగనే వివిధ స్టేజీల మీద నాటక ప్రదర్శనలు చేస్తున్న వాళ్ళందరినీ ఎంచుకొని ఇక్కడే లోకల్లో ఈ కళలని ప్రోత్సహిస్తూ మంచి డ్రామాస్ని షార్ట్ ఫిలిమ్స్ లాగా తీసి ప్రేక్షకులకు అందించాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అలానే నన్ను చూసాం మేము. ఎప్పుడు కూడా ఏంటంటే మా కార్యక్రమం అంటే మా ఇంట్లో మేము ఏ కార్యక్రమం నిర్వహించినా భోజనాలు ఇవన్నీ పెట్టి కొంచెం భారీగా నిర్వహించడం అనేది అలవాటు. మొట్టమొదటిసారి ఆ భోజనాలు, ఆ హడావిళ్ళు లేకుండా గ్రామాల్లో కూడా ఎక్కువ మందికి చెప్పలేం మేము. ఎందుకంటే గ్రామాల నుంచి రావాలంటే నాటికలు లేట్ అవుతూ ఉంటే ఆ టైంలో వెళ్ళాలంటే వాళ్ళకి కష్టంగా ఉంటుంది, అంత టైం కూడా ఉండదు వాళ్ళకి. టౌన్లో వాళ్ళకి అని చెప్పి టౌన్లో వాళ్ళకి చెప్పడం, ఒక పక్క ఐపీఎల్ జరుగుతూ ఉంది, ఒక పక్క ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటున్నటువంటి ఈ రోజుల్లో కళా పరిషత్తు నాటకాలు ప్రదర్శిస్తా చీఫ్ గెస్ట్లు మనం ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళ సమక్షంలో స్టేజ్ మీద వాళ్ళు ఉన్నప్పుడు కింద జనం కనపడకపోతే ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఆ రకంగా నేను కొంచెం లోపల భయంగానే ఆలోచిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. తల్లిదండ్రుల యొక్క దీవెనలు, ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు, ప్రజలందరి సహకారంతో, ప్రేక్షకుల సహకారంతో 3 రోజులు కూడా చాలా బ్రహ్మాండంగా ఈ ప్రదర్శనలు జరగడం జరిగింది. అందరూ కూడా దాన్ని ఎంజాయ్ చేయడం కూడా జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఒక 70-80 కళా పరిషత్తులు ఉన్నాయి. ఆ కళా పరిషత్తులకు భిన్నంగా ఇక్కడ మన కళా పరిషత్తు అతడే ఒక సైన్యంగా, అంటే కళా పరిషత్తులు అంటే లింగారపాలెం కొండవీటి కళా పరిషత్తు 30 సంవత్సరాల పాటు ఉంది, సుందరయ్య కళా పరిషత్తు ఎడ్లపాడులో, ఇక్కడ రంగస్థలి, అంటే చాలామంది దాతలు కలిస్తే కానీ కళా పరిషత్తు ముందుకెళ్ళదు. కానీ సింగిల్గా అతడే ఒక సైన్యంగా రాము గారి పరిషత్తు నడిపించారు. ఇది రాష్ట్రంలోనే ఒక అరుదైన అంశం. దీనికి ముందుగా మన అందరం కూడా రాము గారికి అభినందన తెలియజేయాలి. మరో అంశం ఏమంటే, ఇందాక షరీఫ్ గారు ఒక మాట చెప్పారు, ఈసారి యూత్ను అట్రాక్ట్ చేసే విధంగాని ఈసారి గౌతమ్ గారు ఇక్కడే ఉంటారు కాబట్టి భాషా గారి సహకారం కూడా తీసుకొని ఈ 3 రోజుల పాటు మనం వీలైతే ఒక స్పెషల్ నాటిక, లోకల్ నాటిక, అంటే ఎంపిక చేసే నాటికలు కాకుండా 3వ నాటికగా యూత్ ఒక రోజు, ఉపాధ్యాయులు కూడా ఒక నాటిక వేద్దామని మనం అన్నారు. ఇటువంటివి కూడా ట్రైనింగ్ తీసుకొని, అంటే ఆషామాషి నాటికలు కాకుండా 3 రోజులు 3 లోకల్ టాలెంట్ ఎంకరేజ్ చేసే విధంగా కూడా చేసి మొట్టమొదట పరిషత్తు నిర్వహించడమే చాలా కష్టమని మేము అందరం భావించాం మొట్టమొదట. కానీ రాముగారి సంకల్ప బలం తర్వాత పరిషత్తు
ఆయనకి ఎన్ని పరిస్థితులు అయినా చేయగలడని నాకు నమ్మకం కలిగింది. ఇలాంటి పరిస్థితులు ఎన్నైనా చేయగలరు రాముగారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే గౌరవనీయులు పెద్దలు కీర్తిశేషులు నల్లబాటి శివరామచంద్రశేఖరరావు గారు, ప్రమేలాదేవి గారు, వారిద్దరూ రాము గారికి చూపించినటువంటి బాట. ఆయన అక్కడున్నా కూడా నాటకాన్ని ప్రేమించేటటువంటి వ్యక్తి ఆయన. ముఖ్యంగా నర్సాపేట రంగస్థలి ఆత్మ బంధువు శ్రీ కీర్తిశేషులు నల్లబాటి శివరామచంద్రశేఖరరావు గారు. నేను మొన్న డాయస్లో కూడా చెప్పాను రాము గారి గురించి. చిన్నప్పుడే వాళ్ళ అమ్మగారు నాన్నగారితో కలిసి నాటకాలు చూసేవాళ్ళు వచ్చి, రాము వంశీ ఇద్దరు. మరి ఆ ప్రేరణతో, తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమతో, సంకల్పంతో దీన్ని సక్సెస్ చేసినందుకు మనందరం ముందుగా రాము గారికి అభినందనలు తెలియజేస్తున్నది అవసరం ఉంది. గత 40-45 రంగస్థలతో నాకు పరిచయం ఉంది. రంగస్థలంలో నటుడుగా మా రంజిత్ కుమార్ గారి వీళ్ళ బ్యాచ్తో మెడ్రాస్ శంకరదాస్ ఆడిటోరియం గురించి వైజాగ్ షిప్ యార్డ్ దాకా చూసాం. వేసవి కన్నా చూసి చాలా ఎక్కువ బ్యాక్గ్రౌండ్ సంగీతం ఇవన్నీ. ఇది రంగస్థలతో పాటు పల్నాడు కళా కేంద్రంతో పాటు ఇది కూడా నిర్వహించడం చాలా బాగుంది. మధ్యలో ఈ పరిషత్ నాటకాలు తప్ప వీటికి మధ్య ఆదరణ లేదు. ఈ ఆదరణ లేని కళల్ని మనం ప్రోత్సహిద్దాం. తర్వాత నల్లపాటి వారి కుటుంబం మాకు బాగా అనుబంధం ఉంది. ఆయన చాలా అభిమానం ఉండేవాళ్ళు అందరూ. నల్లపాటి వారి కుటుంబం, దశరథ గారి మనవుడు ఇక్కడ రావడం మా ఫీల్డ్కి సంబంధించిన అభినందనీయం. తర్వాత మరో విషయం, పల్నాడు వారి సహాయ సహకారాలు, రంగస్థలి వారి సహాయ సహకారాలు తీసుకొని ఇంకా ముందుకు కార్యక్రమాలు వెళ్దామని. మొన్న 24, 25, 26న చంద్ర ప్రమీల నల్లపాటి మెమోరియల్ కళా పరిషత్ ఏదైతే ఉందో వారి ఆధ్వర్యంలో, మా నల్లపాటి రామన్న ఆధ్వర్యంలో సత్సంకల్పంతో వారి తల్లిదండ్రుల పేర్ల మీద జరిగిన ఈ కళా పరిషత్, నేనైతే ఫస్ట్ అన్న ఫోన్ చేసి ఇట్లా కళా పరిషత్ ఇట్లా నాటకాల అబ్బాయి 24, 25, 26 నువ్వు హైదరాబాద్ వెళ్ళకి 3 రోజులు నువ్వు అందుబాటులో ఉండు అన్నప్పుడు కొంచెం భయపడ్డాను. భయపడ్డ మాట వాస్తవం. అంటే ఈ రోజుల్లో ఈయన ఏమన్నా రిస్క్ చేస్తున్నారా అని. కానీ డే 1 నేను నా ఫేస్బుక్ ప్రొఫైల్లో కూడా రాశాను. నా ఫేస్బుక్ ఫాలోయర్స్ చూడొచ్చు. వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఎక్కడ సీటు ఒక్కటి కూడా ఖాళీ లేదు. ఫస్ట్ పాయింట్. రెండోది, ఎవరు ఒక్కళ్ళు ఇవాళ మనం థియేటర్కి వెళ్ళి మనం డబ్బులు ఖర్చు పెట్టుకొని సినిమాకి వెళ్తాం. థియేటర్లో కూడా 180 మంది ఫోన్లో స్పెండ్ చేస్తున్నారు సినిమా చూస్తా. కానీ నేను ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే ఎవరు ఫోన్ పట్టుకున్న పాపాన పోలేదు, కనీసం పక్కన వాళ్ళతో మాట్లాడిన పాపాన పోలేదు. నాటికి గ్యాప్ మధ్యలో మాట్లాడుకున్నారు తప్పితే అసలు నాటికి జరిగినంతసేపు అంత లీనమై చూస్తున్నారంటే ఇది అసలు ఒరిజినల్ కళ. ఒరిజినాలిటీ అంటే ఇది. ఈ కళకి జనరేషన్తో సంబంధం లేదు. మనం ఏమనుకున్నామంటే వాళ్ళ జంజీ బ్యాచ్ నాటకాలు ఎంజాయ్ చేస్తారు, ఇప్పుడంతా టెక్నాలజీ రీల్స్ మాయలో పడిపోతున్నారు, 10 seconds 15 seconds అనుకున్నాం. కానీ ఇక్కడ వచ్చిన గెస్టులు కానీ ఆ రోజు వచ్చిన వీక్షకుల్లో 20 to 30% యంగ్స్టర్స్ ఉన్నారు. యాక్చువల్గా వాళ్ళు కూడా అంత ఇన్వాల్వ్ అయ్యి చూడటంతో నాకు నిజంగా ఒక హోప్ అనిపించింది. ఓకే, మన ఒరిజినాలిటీనే. రాముకి అసలు మేజర్గా ఉన్నదే ధైర్యం. ఆ ధైర్యమే ముందుకు నడుపుతుంటుంది. చిన్న చిత్తగల ఏమైనా జరిగినా కూడా దేలా పడిపోయే కుటుంబం నుంచి రాలేదు. అలాంటి వ్యక్తి కూడా కాదు. ఎందుకంటే ఒక నల్లపాటి అనే బ్రాండ్ ఈజ్ వన్ మ్యాన్ ఆర్మీ. తనకి ఎప్పుడు కూడా అంటే ఆయన పెళ్లి కూడా నేనే తీస్తాను, పిల్లల ప్రోగ్రాంలు కూడా నేనే తీశాను. నా చంద్రం గారు దగ్గర అంటే నా వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి లక్ష్మణ అందరితో నాకు పరిచయం ఉంది ఇక్కడ చెప్తున్నా. ₹1 ఖర్చు పెట్టుకోవడం తెలుసు తప్పితే తీసుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఆయన. అంటే ఫస్ట్ నుంచి చూస్తున్నాం కాబట్టి. రెండోది, బతికున్న తల్లిదండ్రులకి భోజనం పెట్టిన రోజులు. మీకు ఇందాక నాటికల గురించి వాస్తవం చెప్తున్నా. ఫస్ట్ రోజు, సెకండ్ డే, థర్డ్ డే. నేను ఫస్ట్ రోజు ఒక 2వ నాటికి నేను చూసి నాకు జ్వరం వస్తే రాలేకపోతే మా ఫ్రెండ్స్ టీకి బయటికి రమ్మంటే మా ఫ్రెండ్స్ని చెప్తే వాళ్ళు కూడా వచ్చి చూశారు. భార్య భర్త 2 క్యారెక్టర్లు, కొడుకు 1 క్యారెక్టరు, ఇంటి ఓనర్ 1 క్యారెక్టర్. ఆ 4 క్యారెక్టర్ల మీద రచన కానీ, డైలాగ్స్ కానీ, టోటల్ స్క్రిప్ట్ కానీ చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే నేను కూడాను అంటే రంగస్థలికి ఇప్పుడు ప్రస్తుతం దూరంగా మేము ఉన్నప్పటికీ కాలేజీ లెవెల్లో డ్రామాటిక్ సెక్రటరీగా సినిమా యాక్టర్లు తీసుకొచ్చి ఫంక్షన్స్ చేయటం, మేమే నాటకాలు రాసుకునేవాళ్ళం, మేమే స్క్రిప్ట్ రాసుకునేవాళ్ళం. కాకపోతే ఆ రోజుల్లో ఏంటంటే స్ట్రీట్ మూమెంట్స్ అని కొన్ని ఉంటాయి. మనం ఎప్పుడు నాటకాలు చెప్పినా ఇలా డైలాగ్ చెప్పకూడదు, ఆడియన్స్కి ముడ్డి చూపిస్తూ. కానీ ఇప్పుడు అవన్నీ కూడా మారిపోయినాయి. లేటెస్ట్ టెక్నాలజీలో అన్ని మార్పులు చేర్పులు అన్నీ వస్తున్నాయి. బాగుంది. మీరు నమ్మరు, నేను ఆ రోజు కూర్చొని ఆ నాటికి అయిపోయేంతవరకు ఏడిశాను. నల్లపాటి రాము గారి ఆధ్వర్యంలో ఇలా వాళ్ళ పేరెంట్స్ పేరు మీద కళా పరిషత్ అనేది స్టార్ట్ చేస్తున్నారన్నప్పుడు
నిజంగా అంటే నాటికల్ని ఈరోజు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. నేను రంగస్థలి, మా కుటుంబం రంగస్థలితో కొన్ని సంవత్సరాల నుంచి, దాదాపు 25-30 సంవత్సరాల నుంచి అనుకుంటా, 40 ఏళ్ళ నుంచి మరి రంగస్థలితో మా అనుబంధం ఉంది. నేనైతే ఒక 10 ఇయర్స్ నుంచి రెగ్యులర్గా వెళ్తానే ఉన్నాను. ఎవ్రీ ఇయర్ చూస్తూ ఉంటాను. ఆ నాటకాల్లో ఆ ఆసక్తి వాళ్ళు చూపించే ఏదైతే ఉంటుందో మనకి ఆ సొల్యూషన్ అనేది నాకు చాలా అట్రాక్టివ్గా అనిపించింది. అంటే వీళ్ళు నాన్ స్టాప్గా ఒక 30-40 మినిట్స్ ఇంత బాగా చేస్తున్నారు. దీంట్లో ఒక మినిమం ఉంటుంది. సో దాంట్లో ఎంతో కొంత జనాల్లోకి ఒక మెసేజ్ ఇస్తున్నారు. ఇందాక సార్ చెప్పినట్టు ఆ మూవీ చూస్తున్నా కానీ అంత ఇది ఉండదు. ఆ మెసేజ్ మధ్యలో సాంగ్స్ వల్ల ఇంకోటి వల్ల మళ్ళీ మైండ్ డైవర్ట్ అవుతుంది, కానీ ఇక్కడ ఆ మెసేజ్ అలానే స్ట్రైట్గా ఆడియన్స్కు వెళ్ళిపోతుంది. సో అలాంటి కళా పరిషత్ని మరి నాటకాలను ఎంకరేజ్ చేస్తున్నందుకు మరి రాము గారికి నిజంగా చాలా ధైర్యం ఉండాలి సార్. ఇలాంటి మళ్ళీ పరిషత్ పెట్టడానికి నిజంగా ఆ గుండె ధైర్యం మీకు ఉంది. ఆ ఉండటం వల్లే మీరు ఇలా ముందుకు వెళ్తున్నారు. మనందరికీ తెలిసిందే, ఏప్రిల్ 24, 25, 26 ఈ 3 రోజుల్లో అత్యంత ఘనంగా అంగరంగ వైభవంగా సాయంకాల సమయంలో నవరసాలపేట నర్సరావుపేటలో మన పల్నాడు జిల్లాలో మొట్టమొదటిసారిగా రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటికల పోటీలు మనం ఇక్కడ నిర్వహించి ఉన్నాము. దీన్ని నిర్వహించిన వారు చంద్ర అండ్ ప్రమీల నల్లపాటి కళా పరిషత్. వీరి ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా, ఎందుకంటే ఇంతకుముందు పలుమార్లు నాటిక పోటీలు చాలాసార్లు నిర్వహించబడ్డాయి, అనేక సార్లు అంగరంగ వైభవంగా నిర్వహించబడిన మొదటిసారి రాష్ట్ర స్థాయిలో మన నర్సరావుపేటలో వేదికగా నిలవడానికి చాలామంది కారకులయ్యారు. అందులో ప్రముఖులు శ్రీ నల్లపాటి రామచంద్ర ప్రసాద్ గారు. మరి ఈ బృహత్తర కార్యక్రమాన్ని తమ భుజస్కంధాల మీద ఉంచుకొని, నాటికలంటే మనందరికీ తెలిసిందే, అది అత్యంత ఈజీ అయినటువంటి ప్రక్రియ మాత్రం కాదు. సో ఒకే మాటన అనేక రకాల విషయాలని అత్యద్భుతంగా ఆహుతులైన ప్రేక్షకుల్ని అలరిస్తూ సభని ముందుకు నడిపించడం, నాటికని ముందుకు నడిపించడం చాలా గొప్పదైనటువంటి విషయం. ఇటీవల 3 రోజుల కార్యక్రమం, ఈ కార్యక్రమం విజయం కావడానికి కీర్తిశేషులు నల్లపాటి చంద్రశేఖరరావు గారే స్వయంగా ఇక్కడుండి నిర్వహించారా అనిపించింది. కానీ ఎలాంటి కార్యక్రమాన్ని కూడా నల్లపాటి రాము గారి ఆధ్వర్యంలో మంచి పేరు ప్రతిష్టలు వచ్చినాయి. అతిథులందరూ కూడా చక్కగా రావటం, ప్రేక్షకులు కూడా బాగా ఆదరణ చేయటం జరిగిన విషయం అందరికీ తెలుసు. అయితే నేను చెప్పేది, ఆ కార్యక్రమం నిర్వహించిందే వారు త్రికేటేశ్వర స్వామి ఎడ్యుకేషన్ సొసైటీ అనే పేరుతో వారు చేశారు. కళారంగానికి ఏ రకంగా చేశారో, ఆ కుటుంబానికి సమాజంలో ఉన్న చరిత్ర చూసుకుంటే విద్యారంగం అనుకోవచ్చు, రాజకీయ రంగం అనుకోవచ్చు, సేవారంగం అనుకోవచ్చు, ఏదైనా కానీ రాబోయే రోజుల్లో నల్లపాటి రాము గారి సారథ్యంలో ఈ ప్రాంగణంలో ఎన్నో కార్యక్రమాలు జరగాల. ఇప్పుడు చెప్పిన అన్ని రకాల కార్యక్రమాలు